అందరికీ నమస్కారం. మనం 43వ శ్లోకంలో కుల ధర్మాలు జాతి ధర్మాలు నాశనమైపోతాయని అర్జునుడు ఆవేదన చెందడం చూశాం. ఇప్పుడు 44వ శ్లోకంలో అర్జునుడు తన వాదనను ముగిస్తూ ఒక భయంకరమైన ఫలితాన్ని వివరిస్తున్నాడు. అతను కృష్ణుడితో ఏమంటున్నాడంటే, ఓ జనార్దన, ఎవరి వంశ ధర్మాలు అయితే నశించిపోతాయో అటువంటి వారు శాశ్వతంగా నరకంలో నివసించాల్సి వస్తుందని మేము పెద్దల ద్వారా విన్నాము. ఈ శ్లోకంలో అర్జునుడు తన మనసులోని తీవ్రమైన భయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మొదటిది నరకవాసం. అర్జునుడు యుద్ధం వల్ల వచ్చే విజయం కంటే ఆ యుద్ధం వల్ల కలిగే పాపం వల్ల వచ్చే నరకం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. అనియతం వాసో భవతి అంటే నిరంతరం లేదా చాలా కాలం పాటు నరకంలో ఉండాల్సి వస్తుందని అతను భయపడుతున్నాడు. రెండవది పెద్దల మాటలపై నమ్మకం. అర్జునుడు ఇక్కడ అనుశుశ్రమ అనే పదాన్ని వాడాడు. అంటే మేము గురువుల ద్వారా పెద్దల ద్వారా ఇలా విన్నాము అని అర్థం. అంటే అతను కేవలం తన సొంత మాటలు చెప్పడం లేదు, శాస్త్రాల్లో చెప్పబడిన విషయాలను గుర్తు చేసుకుంటున్నాడు. మూడవది బాధ్యత ఎవరిది. యుద్ధం వల్ల ధర్మం నశిస్తే ఆ పాపం యుద్ధం చేసిన వారికే చుట్టుకుంటుందని అర్జునుడు భావిస్తున్నాడు. ముఖ్య విషయం ఏమిటంటే అర్జునుడు ఇక్కడ అజ్ఞానపు జ్ఞానిలా మాట్లాడుతున్నాడు. అతనికి శాస్త్రాలు తెలుసు, కానీ ఆ శాస్త్రాల వెనుక ఉన్న పరమార్థం అంటే భగవంతుడి ఆజ్ఞను పాటించడం అన్నిటికంటే గొప్ప ధర్మం అని అతనికి ఇంకా అర్థం కాలేదు. ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది. ఏమిటంటే మనం జీవితంలో చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుందని, అది మనల్ని ఉన్నత స్థితికి లేదా అధోగతికి తీసుకెళ్తుందని అర్జునుడు మనకు గుర్తు చేస్తున్నాడు. మనం జీవితంలో చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుందని, అది మనల్ని మంచి పొజిషన్ కి తీసుకెళ్తుంది లేదా చెడిపోయేలా చేస్తుంది అని అర్జునుడు మనకు గుర్తు చేస్తున్నాడు. అయితే అర్జునుడిలాగే మనం కూడా కొన్నిసార్లు సగం తెలిసిన జ్ఞానంతో భయపడతాం. భగవంతుడు స్వయంగా పక్కనే ఉండి యుద్ధం చేయి అని చెబుతున్నా అర్జునుడు పాత నియమాలను పట్టుకొని కూర్చున్నాడు. మన జీవితంలో కూడా భగవంతుడి సంకల్పం ముందు మన వ్యక్తిగత భయాలు చిన్నవని మనం గుర్తించాలి. ఇన్ని కారణాలు చెప్పిన తర్వాత అర్జునుడు ఒక పెద్ద మాట చెబుతూ, అయ్యో మనం ఎంతటి ఘోర పాపానికి ఒడిగడుతున్నామని ఆశ్చర్యపోతాడు. కేవలం రాజ్య సుఖం కోసం బంధువులను చంపడానికి సిద్ధపడటం ఎంతటి తప్పు అని అతను భావిస్తున్నాడో మనం తర్వాతి శ్లోకంలో విందాం. హరే కృష్ణ.